పార్టీ పెట్టేదే ఎలక్షన్ల కోసం, పోటీ కోసం, గెలుపు కోసం, పదవుల కోసం. కాదు, నేను ప్రజాసేవ చేస్తానికొచ్చిన, జనం కష్టాలు తీరుస్తానికొచ్చిన అని చెప్పేటి ఉత్త గప్పాలు. ఓట్లు ఎప్పుడొస్తాయా అని ఏటింగ్ చేస్తారాయే. ఏండ్లకేండ్లు చెమట తీసేది, పైసా కూడేసేది గప్పుడు పవర్ సంపాదిస్తానికే. అయితే మన కాడ ఓ పార్టీ తరీకే అలాగున్నదబ్బా. ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి. గదబ్బా, రామన్ ఏడ మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ పని అయిపోయింది, పబ్లిక్ మెస్తలేరు, ఓట్లు ఎప్పుడొచ్చినా చిత్తులు ఓడగొడతారు, మా పార్టీ గెలుస్తుందని మళ్ళా దంచుతున్న డైలాగు. మరి పబ్లిక్ లకు ఇంత పాతారున్నోళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదో గదైతే చెప్తలేడు. కానీ పాత ఎంపీ వినోద్ సార్ బాగా చెప్పిండు. డెఫినెట్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం, కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాట లేకుండా. అగనట అసెంబ్లీ ఎలక్షన్ల పవర్ బాయే, పార్లమెంట్ ఎలక్షన్ల సింగిల్ సీట్ రాకపాయే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎటమటమయ్యే కోపుందని వెనక పట్టుబట్టినమని కుల్ల చెప్పుకున్నాడు. పార్టీ పతారు మీద గింత క్లారిటీ ఉన్నా కూడా ఎలక్షన్లకు రెడీ, దమ్ముంటే రాజీనామా చేసి గెలుసు అని మీదికి డైలాగులు కొడుతున్నట్టుండ్రు. మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కన్నా తయారుంటారో? ఈ గిడుసుడు రేవో దాని మీద కేసీఆర్ సార్ పేరు, ఇంకో దాని మీద హరీష్ రావు సార్ పేరు, దీని మీద కేటీఆర్ గారి పేరు. మంచిగా ఇంటి అడ్రస్లు రాసి పోస్ట్ పంపిండు ముగ్గురికి. కులగణన సర్వేల మనోళ్ళు వివరాలు ఇయ్యలే. మరి బాబా గారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖిత పూర్వకంగా ఏదైనా సలహా సూచన చెప్తే తీసుకుంటాం.